బా ఏం కొంపురా ఇది. ఇరే మాయ వచ్చాడు రసనకుండా కలిపి ఇచ్చిన ఉంటాడు. ఎప్పుడు నుండి జిమ్కి వెళ్ళడం మొదలెట్టాడు. ఇడ్లీలు తిన్నాం మానండు, పూరీలు తిన్నాం మానండు, వడాలు ఇవే గౌడికి తాగిన వాడు మేయొచ్చు కడుగుతాడు. రేపు ఓట్సు ముసేలి పచ్చి బ్రెడ్ తినేస్తాడు అమ్మలాగాను. ఏదో పుట్టిన నుండి మల్టీగ్రెయిన్ తిని పెరిగినట్టు కందిపప్పుకి శనగపప్పుకి తేడా తెలియదు. మళ్ళీ గొలిగాడికి బాటల్ నీళ్లు కుడితే ఆయన తాగేస్తాడు. ఇటు పక్కన 5 నిమిషాలు కూర్చుంటే చాలు ఇటు మాటలు తట్టు కొత్త కొత్త రోగాలు అంటించేస్తాడు. ఏదో గుంటలు లైన్ వేస్తున్నట్టున్నాడు. గంటల జిమ్ లోనే ఉంటాడు. ఏకంతలేడు ఈ నా వంటలకు పేర్లు పెడుతున్నాడు. ఎంత ఆయిల్ వేస్తున్నవేటి, ఎంత నూనె వేస్తున్నవేటి, ఎంత ఉప్పు వేస్తున్నవేటి, దీంట్లో ప్రోటీన్ లేదు, దీంట్లో ఫైబర్ లేదు అనుకోని ఎంత వచ్చినా ఈ రూమ్ లో ఎలా తెచ్చింది పంపేనమ్మా. ఏమంటే నేను ఊరి మీద తిన్ను అని అంటాడు. మరి ఇవన్నీ ఎక్కడ తెచ్చుకుంటాడు? ఊరి మీద ఉండే కదా తెచ్చుకుంటాడు. ముదూరు బీరకాయ మొహం వేసుకొని వీడి కళ్ళంలో పెంచుకుంటాడా. తెల్లారు లేకంగానే టీ తాగకూడదు అంటాడు. తెల్లారు లేకంగానే పళ్ళు కూడా తినకూడదు అంటాడు. మరి ఏడు తినాలి గడ్డే తెల్ల